ఒక నగరం, వేల సంవత్సరాల చరిత్ర, ఒక దర్శకుడు, ప్రపంచాన్ని షాక్ చేసిన విజన్. ఇవి కలిస్తే ఏమవుతుంది? ఇది సినిమా కాదు, ఇది ఒక మహా ప్రయాణం. ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లిన దర్శకుడు. ఆయన సినిమాలు కేవలం స్టోరీస్ కాదు, అవి ఎమోషన్స్, విజువల్స్, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆయన తీసుకురాబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ వారణాసి. ఇది ఒక సాధారణ నగరం కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటి. కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి ఇది కాలం నుంచి ఉన్నదని. వేల సంవత్సరాలుగా నిరంతరం నివాసం ఉన్న నగరం. ఇది కేవలం భౌగోళిక స్థలం కాదు, ఇది ఆధ్యాత్మికత కేంద్రం. సో పరిశోధకులు కూడా ఈ నగర చరిత్రపై అధ్యయనం చేశారు. కానీ కొంతమంది విమర్శకులు ఈ పరిశోధనలపై ప్రశ్నలు కూడా లేపుతున్నారు. ఇక్కడే ఇంట్రెస్టింగ్ పాయింట్. సైన్స్ వాస్ బిలీవ్. సో రాజమౌళి సినిమాలు ఎందుకు స్పెషల్ అంటే ఆయన మైథాలజీని మోడర్న్ సినిమాతో మిక్స్ చేస్తాడు. ఈ రెండు మహావాక్యాలు ఆయన ఇన్స్పిరేషన్. ఆయన మూవీస్లో ఒక కామన్ ఎలిమెంట్ రీనరేషన్స్. పుట్టుకలు మారిన పగ మారదు. ఇది మగధీరలో చూస్తాం, ఈగలో చూసాం. రాజమౌళి హీరోస్కు సాధారణ వ్యక్తుల్లా కాదు, వాళ్ళు లార్జర్ దెన్ లైఫ్. స్ట్రాంగ్, స్మార్ట్ అండ్ స్ట్రాంగ్. భయం ఉండదు, ఎమోషన్ బాగా ఉంటాయి. అయితే వాళ్ళు ప్రజలతో కనెక్ట్ అవుతారు. వర్కింగ్ క్లాస్ ఫీల్ ఉంటుంది. ఇదే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సీక్రెట్. హీరో ఎంత గొప్పగా ఉంటాడో రాజమౌళి సినిమాల్లో విలన్ అంత క్రూరల్గా ఉంటాడు. నో గ్రే షేడ్స్, ప్యూర్ ఈవిల్. ఇది రాజమౌళి స్టైల్. అంటే రేప్ చేయడానికి అవన్నీ ఉన్నాయి. సో ఏదున్నా తన ఫేస్లోనే, బాడీ లాంగ్వేజ్లోనే విలన్. సో మదర్స్ అండ్ బాండ్, ఫ్రెండ్షిప్, లవ్. సో బాహుబలి, శివగామి, ఫ్రెండ్షిప్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇవి ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాయి. రివెంజ్, ఇది స్ట్రాంగెస్ట్ ఎమోషన్. రాజమౌళి మూవీస్లో వైలెన్స్ ఉంటుంది, కానీ అది రీజన్ లేకుండా కాదు, ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది. డైలాగ్ లేకపోయినా సీన్ అర్థమయ్యేలా విజువల్ క్రియేట్ చేస్తాడు. ఇంటర్వెల్ బ్లాక్, హై పాయింట్. ఇది రాజమౌళి సిగ్నేచర్. ఇప్పుడు వారణాసి కాన్సెప్ట్, ఇది ఒక నార్మల్ మైథాలజికల్ మూవీ కాదు, ఇది టైం ట్రావెల్ స్టోరీ. త్రేతాయుగ, కలియుగ, ఈ రెండు కాలాలను కనెక్ట్ చేస్తుంది. హీరో పాస్ట్లో అన్ఫినిష్డ్ స్టోరీ కంప్లీట్ చేయాలి. రిపోర్ట్ ప్రకారం హీరో లాడ్రమ్ ఇన్స్పిరేషన్ ఉంటుంది యాజ్ ఎన్ మోడర్న్ మిక్స్ క్యారెక్టర్. సో రాజమౌళి స్టైల్ ఆల్రెడీ ఎపిక్. ఇప్పుడు టైం ట్రావెల్, మైథాలజీ, వారణాసి, హిస్టరీ. ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా. ఒక నగరం, ఒక కథ, ఒక దర్శకుడు. సో అలాగే ఇప్పుడు రామాయణం నితీష్ తివారీ, రణబీర్ కపూర్ డైరెక్షన్లో వస్తుంది. సో రాజమౌళి చెప్పాలంటే రాజమౌళికి ఉన్న పట్టు ఏ డైరెక్టర్ లేదు ఇండియాలో. అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలు చూస్తే, సో దంగల్ సినిమా తీసిన డైరెక్టర్ రామాయణ తీస్తున్నాడు. సో ఎంత తీసినా రాజమౌళి. డెఫినెట్గా రాజమౌళి డీటెయిలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మనం ఆ సినిమాని గౌరవించాలి, రాజమౌళి సినిమాని గౌరవించాలి. సో ఇది సినిమా కాదు, ఇది భారతీయ సంస్కృతి, మోడర్న్ సినిమా కలయిక. సో వారణాసి మీరు రెడీ అయినా థియేటర్లో చూడడానికి 2027. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి. సో డెఫినెట్గా ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. సో మనం ఒక కొత్త ప్రపంచాన్ని డెఫినెట్గా ఈ సినిమాలో చూస్తాం. అది డెఫినెట్గా మనందరికీ నచ్చుతుంది. మహేష్ బాబు, అటు రుద్ర, అటు రామ్ క్యారెక్టర్, అటు హనుమాన్ క్యారెక్టర్, అటు ప్రియాంక చోప్రా, మందాకిని, కుంభ, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇంకా చాలా క్యారెక్టర్లు మనకు తెలియదు. మోషన్ పిక్చర్లో ఈ సినిమా తీస్తున్నారు. నాకు తెలిసి ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. మన ఊహకు కూడా అందని విధంగా ఈ సినిమా ఉంటుంది. సో మీరు ఈ సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. రామాయణం, రణబీర్ కపూర్, వారణాసి, మహేష్ బాబు అండ్ రాజమౌళి వేరే లెవెల్ మైథాలజీ. త్రివిక్రమ్ కూడా తీస్తున్నాడని తెలిసింది. మరి చూడాలి.